హాయ్ ఫ్రెండ్స్. సో మరో స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మనకు పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యేవాటి స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ప్లస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా పిల్లలు అయితే కదా. సో వాళ్ళ కోసం అయితే ఇలా హెల్తీగా మన ఇంట్లోనే స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే 2 టైప్స్గా చేసుకోవచ్చు అండి. స్వీట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే కారం కావాలనుకుంటే కారంతో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ ప్రిపేర్ చేశాను. కొంచెం స్వీట్ అయితే బాగా తింటారు, బిస్కెట్ లాగా క్రంచీగా బాగుంటాయి అన్నమాట ఇవి. సో ఇందుకోసం అయితే కనుక 1.5 కప్పు గోధుమ పిండి అండ్ 1 కప్పు మైదా పిండి, బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే గీ యాడ్ చేసుకోండి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూను నెయ్యి అండ్ వీటంతటికి ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంటే 80% షుగర్ అనమాట. కప్పుకి మరీ ఫుల్గా కాకుండా ఒక 80% తీసుకొని షుగర్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ ఇందులో వేసేసి మొత్తం అంతా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, వాటర్ యాడ్ చేసుకొని. ఎందుకంటే మరి కొంచెం గట్టిగానే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది షుగర్ వేసాం కాబట్టి షుగర్ అనేది కరిగిన తర్వాత లూజ్ అవుతుంది కదా. సో అందుకనేసి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని, వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో మొత్తం బాగా ఎంత పతలాగా చేసుకోగలిగితే అంత పతలాగా చేసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఇంకా మొత్తం వచ్చేసి వీటిని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు. ఈ రెసిపీ అయితే నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో తనైతే కన్నా ఒకసారి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్తుంటే నాకు చేసి ఇచ్చింది వీటితో. అప్పుడు మైదా డాల్డా వేసి చేసింది, కానీ అలా కాకుండా నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను హెల్తీ వేలో. ఎలా ఉన్నాయో